మత్తయి సువార్త 12వ అధ్యాయము 43 నుంచి 45 దాకా చదివితే అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెతుకుచు నీళ్లు లేని చోట్ల తిరుగుచుండును. విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళుదనుకుని వచ్చి ఆ ఇంట ఎవరు లేక అది ఊడ్చి అమర్చియుండుట చూచి వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి 7 దెయ్యములను ఎంట పెట్టుకుని వచ్చును. చూస్తే ఆ ఇల్లు మనమే. ఆ ఇల్లుని శుభ్రంగా పాపాల నుంచి విడిపించి, పాప ఆలోచన నుంచి విడిపించి తిరిగి మళ్ళీ లోకమని అపవిత్రతలోనికి వెళ్ళిపోయి దేవుని సావాసాన్ని వదిలిపెడితే నువ్వు అపవిత్రాత్మతోనే స్నేహము సావాసం కలిగి ఉంటావు. ఆ ఇల్లు మనమే. ఆ ఇల్లు పాపాలు లేకోకుండా, అపవిత్రమైన మాటలు లేకుండా శుభ్రంగా కడుక్కుని శుభ్రంగా జీవిస్తూ పరిశుద్ధంగా జీవిస్తూ పాపం చేయట్లేదు కదా అని ఖాళీగా ఉంటే, ఆలయానికి రాకోకుండా ఖాళీగా ఉంటే నీలో పాపం అనేది ప్రవేశిస్తుంది, అపవిత్రాత్మ అనేది ప్రవేశిస్తుంది. నువ్వు అబద్ధాలు అనవసరమైన పనులు పెట్టుకుని నీ ఆత్మని ఆర్పేసుకుంటావు. నీకు నువ్వే నీ ఆత్మని ఆర్పేసుకుంటావు. ఒక వ్యక్తి దేవుల్లో నివసించి వెనక్కి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ దేవుళ్ళలోకి రావాలంటే వారికి అతి కష్టంగా ఉంటది. వాళ్ళ ఏం నివాసం చేస్తుంది? అపవిత్రాత్మ నివాసం చేస్తుంది. దేవుని వాక్యం వింటలేదు, విశ్వాసం బలపడట్లేదు, వారికి రావట్లేదు, సంఘ సావాసం లేదు. ఏ సావాసం ఉంది? లోక సావాసం ఉన్నది. లోకంలో నివాసిస్తున్నావు, లోకస్తులో స్నేహం చేస్తున్నావు, పాప పనులు చేస్తున్నావు, అపవిత్రమైన మాటలు మాట్లాడుతున్నావు. నువ్వు దేవుళ్ళలోకి రావడము కష్టం, దేవునికి మహిమకరంగా జీవించడము కష్టం. దేవుని మందిరాన్ని చేసినటువంటి వ్యక్తి దేవుడి సన్నిధిలో ఉన్నటువంటి పవిత్రతని సంతరించుకోవడము కష్టము. వాళ్ళు ఏం నివాసం చేస్తుందంట? అపవిత్రాత్మ నివాసం చేస్తుంది. కాబట్టి అపవిత్రమైన పనులు చేస్తూ అబద్ధాలాడుతూ అటు ఇటు తిరుగుతూ కాలక్షేపం చేయడం తప్ప ఏమాత్రము కూడా ఉపయోగం లేదు. దేవుని ఆత్మ వాడిని విడిచిపోతుంది, అపవిత్రాత్మ వాడిని నడిపిస్తుంది. ఇంట్లో ఏం చేయాలి? నిత్యము ప్రార్థన జరగాలి.